ఈ వీడియో మనము శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీస్ వాళ్ళ గురించి మనం డిస్కస్ చేస్తాం. శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీస్ వాళ్ళ గురించి డిస్కస్ చేస్తాం. నెంబర్ 1, శ్రీకృష్ణదేవరాయల కాలంలో భారతదేశానికి వలస వచ్చిన ఐరోపా వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు. శ్రీకృష్ణ దేవరాయ పట్టాభిషేక మహోత్సవానికి హాజరైన పోర్చుగీసు రాయబారి ఎవరు? లూయిస్ ప్రేయర్. ఎవరు? శ్రీకృష్ణదేవరాయల యొక్క పట్టాభిషేకానికి హాజరైన పోర్చుగీసు రాయబారి ఎవరంటే లూయిస్ ప్రేయర్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? దేవరాయల యొక్క పట్టాభిషేకానికి హాజరైన ఈ వ్యక్తి ఎవరంటే లూయిస్ ప్రేయర్. దాని తర్వాత ఈమె భారతదేశానికి వచ్చిన పోర్చుగీసు వైస్రాయ్లందరూ గొప్ప వ్యక్తి ఎవరుండు అంటే ఏమి భారతదేశానికి వచ్చిన పోర్చుగీసు వారి యొక్క గవర్నర్లో గొప్ప వ్యక్తులు అంటే ఆల్బర్గ్. ఆల్ఫ్రెడ్ ఆల్బర్గ్. ఆల్బర్గ్ అని గుర్తుపెట్టుకుంటే చాలు, ఓకేనా? శ్రీకృష్ణదేవరాయ సహాయంను దేవరాయల్ని సహాయం చేయమని మన లూయిస్ ప్రేయర్ ఎవరు? ఆల్బర్గ్ లూయిస్ ప్రేయర్ని శ్రీకృష్ణదేవరాయల వద్దకు రాయబారిగా పంపాడు, ఓకేనా? 1510లో పోర్చుగీసు వారు బీజాపూర్ సుల్తాన్ను ఎదుర్కోవడానికై శ్రీకృష్ణదేవరాయలను సహాయం తీసుకోగా అందుకు ప్రతిఫలంగా పోర్చుగీసు వారు నుండి గుర్రాలను దిగుమతి చేసుకుంటున్నట్లు ఒప్పందం చేసుకున్నాడు. ఇది గోవా సంధి అంటారు. ఏదంటే యాక్చువల్గా పోర్చుగీస్ వాళ్ళు గోవాని ఆక్రమించాలంటే శ్రీకృష్ణదేవరాయలు సహాయం కావాలి. ఆ సహాయానికి రాయబారాన్ని పంపించాడు. ఎవరు పంపించారు? మన ఆల్బర్గ్ పంపించారు. ఎవరు పంపించాడు? లూయిస్ ప్రేయర్ని పంపించాడు. ఆ ఒప్పందాన్ని గోవా ఒప్పందం అంటారు. దానికి ప్రతిఫలంగా శ్రీకృష్ణదేవరాయలు ఏం చేసిన పోర్చుగీస్ వారి నుండి గుర్రాలను దిగుమతి చేసుకున్నాడు, ఓకేనా? శ్రీకృష్ణదేవరాయలు 1510లో పోర్చుగీస్ గవర్నర్ అయిన ఆల్బర్గ్తో గోవా సంధిని కుదుర్చుకున్నాడు. వీరిద్దరి మధ్య సంధి కుదిరించింది లూయిస్ ప్రేయర్. చాలా ఇంపార్టెంట్. శ్రీకృష్ణదేవరాయలకి పోర్చుగీసు గవర్నర్ అయినటువంటి ఆల్బర్గ్ మధ్య రాయబారని వ్యవహరించిన వ్యక్తి ఎవరంటే లూయిస్ ప్రేయర్. గుర్తుపెట్టుకో. గోవా సంధి ఏంది? బహుమాన్ని ఓడించడం, పోర్చుగీసు వారు కొత్తగా వ్యాపారం చేసుకోవడం, గుర్రాలని దిగుమతి చేయడం. ఇంకా ఏమన్నాయా చూద్దాం. ఏంటంటే బహుమానిని ఓడించడం, పోర్చుగీసు వారు కొత్త వ్యాపారం చేసుకోవడం, గుర్రాలను దిగుమతి చేసుకోవడం. ఈ గోవా ఒప్పందంలో ఎప్పుడు 1510లో పోర్చుగీసు వారికి మన విజయనగర రాజు అనేటువంటి శ్రీకృష్ణదేవరాయల మధ్య ఒప్పందం కుదిరింది. అది గోవా ఒప్పందం. ఎందుకని? గోవాని ఆక్రమించడానికి శ్రీకృష్ణదేవరాయలు సహాయపడితే అప్పుడు ఈ ఒప్పందాలు బహుమానిని ఓడించడం, పోర్చుగీసు వారు కొత్త వ్యాపారాన్ని చేసుకోవడం, గుర్రాలను దిగుమతి చేసుకోవడం ఈ ఒప్పందంలో భాగంగా కుదిరాయి. శ్రీకృష్ణదేవరాయల సహాయంతో పోర్చుగీసు వారు ఆల్బర్గ్ ఎవరు? బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షాను ఓడించి 1510లో గోవాను ఆక్రమించాడు. ఎవరు? ఆల్బర్గ్. శ్రీకృష్ణదేవరాయల సహాయంతో ఆల్బర్గ్ బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షాను 1510లో గోవాను ఆక్రమించాడు. పోర్చుగీసు వారి సైన్యాన్ని క్రిస్టో సిరి పొగారిడో శ్రీకృష్ణదేవరాయల సైన్యాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చుటకు వచ్చాడు. చూడు, 1510లో గోవాను ఆక్రమించడానికి శ్రీకృష్ణదేవరాయలు సహకరించినందుకు పోర్చుగీసు వారి యొక్క సైన్యాన్ని క్రిస్టో సిరి పొగారిడో అనే వ్యక్తి శ్రీకృష్ణదేవరాయల యొక్క సైనికులకు శిక్షణ ఇవ్వడానికి వచ్చాడు. వచ్చిన వ్యక్తి ఎవరు? క్రిస్టో సిరి
ప్రొగాడియో అనే వ్యక్తి వచ్చినాడు. చాలా చాలా ఇంపార్టెంట్, ఎవరు గుర్తుపెట్టుకోవాలి, సరేనా. శ్రీకృష్ణదేవరాయలు వర్సెస్ బహుమాని సుల్తాన్లు. ఏం జరిగింది? శ్రీకృష్ణదేవరాయల సమకాలికన బహుమాని సుల్తాన్ ఎవరు అంటే మహమ్మద్ షా. ఏమి శ్రీకృష్ణదేవరాయలు విజయనగరాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆ టైంలో బహుమాన్ సుల్తాన్ ఎవరు అంటే బహుమాన్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి ఎవరంటే మహమ్మద్ షా. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇవి మహమ్మద్ షా. ఓకేనా. ఎవరు? శ్రీకృష్ణదేవరాయలకు సమకాలికన బహుమాన్ సుల్తాన్ ఎవరంటే మహమ్మద్ షా. ఇది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత శ్రీకృష్ణదేవరాయలు రాజ్యానికి వచ్చే నాటికి బహుమాన్ రాజ్యం 5 స్వతంత్ర రాజ్యాలుగా విచ్ఛిన్నమైనాయి. శ్రీకృష్ణదేవరాయలు 1509లో రాజ్యానికి వచ్చినాడు. ఆ టైంకి బహుమాన్ రాజ్యం 5 రాజ్యాలుగా డివైడ్ అయింది, అది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత వివిధ చూస్తే మనము బీజాపూర్ని ఎవరు పరిపాలిస్తున్నారు? యూసఫ్ ఆదిల్ షా. బీజాపూర్ని ఎవరు పరిపాలిస్తున్నారంటే యూసఫ్ ఆదిల్ షా పాలకుడైనటువంటి ఆదిల్ షాహీ వంశవాడు పరిపాలిస్తున్నాడు. బీజాపూర్ ఏ వంశ స్థాపకుడు అంటే యూసఫ్ ఆదిల్ షా స్థాపకుడు. వంశం ఏంటంటే ఆదిల్ షాహీ వంశం. బీజాపూర్ని ఎవరంటే స్థాపకుడు అమీర్ కాసిం బరీద్. ఈ వంశం మీద బరీద్ షాహీ వంశం. ఇవి గుర్తుపెట్టుకోవాలి. బీజాపూర్ని స్థాపకుడు ఎవరంటే మనము యూసఫ్ ఆదిల్ షా అంటాం. వంశం ఏంటంటే ఆదిల్ షాహీ వంశం అంటాం. ఎవరు? బీదర్. మన బీదర్ అంటే స్థాపకులు ఎవరంటే ఎవరు? అమీర్ కాసిం బరీద్ వంశ వీళ్ళ యొక్క వంశం ఏదంటే బరీద్ షాహీ వంశం. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి అహ్మద్ నగర్. ఇది స్థాపకుడు మాలిక్ అహ్మద్. వంశం ఏంటంటే నిజాం షాహీ వంశం. అహ్మద్ నగర్ యొక్క స్థాపకుడు అంటే మాలిక్ అహ్మద్. వంశం ఏదంటే నిజాం షాహీ వంశం. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బిరార్ వంశ స్థాపకుడు అని అంటే ఎవరు? ఫతే ఉల్లా హిమత్ ఉల్ ముల్క్. ఎవరు? బిరార్ రాజ్యాన్ని స్థాపించినవాడు ఎవరంటే ఫతే ఉల్లా హిమద్ ఉల్ ముల్క్ అనే వ్యక్తి స్థాపించాడు. దాంట్లో ఎవరంటే వాళ్ళకు వంశం గురించి మనం చూస్తే హిమైద్ షాహీ వంశం. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ గోల్కొండ కూలీ కుతుబ్ షా వంశం. గోల్కొండ. ఇక్కడ ఏ రాజ్యాలు అంటే చూస్తే మనము బీజాపూర్, బీదర్, అహ్మద్ నగర్, బిరార్, గోల్కొండ అనే 5 రాజ్యాలుగా ఉన్నాయి. ఆ 5 రాజ్యాలలో బీజాపూర్ను స్థాపించినవాడు ఎవరంటే యూసఫ్ ఆదిల్ షా. బీదర్ను వచ్చేసి అమీర్ కాసిం బరీద్. అహ్మద్ నగర్ వచ్చేసి మాలిక్ అహ్మద్. బిరార్ను వచ్చేసి ఫతే ఉల్లా ఇమైద్ ఉల్ ముల్క్ అనే వ్యక్తి స్థాపించాడు. గోల్కొండను వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. గోల్కొండ ఎందుకంటే మనం గోల్కొండ కిందే మన ప్రాంతం కూడా ఉంది కాబట్టి గోల్కొండ రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి అంటే కూలీ అహ్మద్ షా. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ మొదటి సంఘటన శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించిన వెంటనే ఎప్పుడు? 1509. ఎప్పుడు శ్రీకృష్ణదేవరాయలు సింహాసనాన్ని అధిష్ఠించారంటే 1509. మహమ్మద్ షా విజయనగర సామ్రాజ్యంపై జిహాద్ను ప్రకటించి తన సామంతులైన బీజాపూర్ సుల్తాన్ యూసఫ్ ఆదిల్ షా, అహ్మద్ నగర్ పాలకుడైన మాలిక్ అహ్మద్, బిరార్ పాలకుడైన ఫతే ఉల్లా ఇమైద్ ఉల్ ముల్క్, గోల్కొండ పాలకుడైన కుతుబ్ ఉల్ ముల్క్తో కలిసి పెద్ద సైన్యం కూడగట్టి విజయనగరంపై దండెత్తాడు. ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు సింహాసనాన్ని అధిష్ఠించినది ఎప్పుడు? 1509. చివరి కాలంలో మెయిన్ ఏంటంటే బీజాపూర్ సుల్తాన్ యూసఫ్ ఆదిల్ షా. ఇది ఇంపార్టెంట్. అంటే ఒక కూటమిగా ఈ 5 రాజ్యాలను కలిపి కూటమిని ఏర్పాటు చేసినది ఎవరంటే బీజాపూర్ సుల్తాన్ ఎవరంటే యూసఫ్ ఆదిల్ షా చేసి విజయ రాజ్యంపై దండెత్తారు. అప్పుడు ఏం జరిగింది? దీనితో విజయనగర సైనికులకు బహుమాని సైనికులకు
దివానీ యుద్ధం జరిగింది. దివానీ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బహుమాన్ సైనికులు ఓడింపబడ్డారు. ఓకేనా? అంటే శ్రీకృష్ణదేవరాయల చివరి కాలంలో బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి యూసఫ్ ఆదిల్ షా ఈ 5 రాజ్యాలని కలుపుకొని ఏం చేశాడు? విజయరాజ్యంపై దండెత్తాడు. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఏ యుద్ధం అని? దివానీ యుద్ధం అంటారు. ఏమంటారు? దివానీ యుద్ధం అంటారు. అప్పుడు ఈ బహుమాన్ సైనికుల్ని ఓడించినాడు మన శ్రీకృష్ణదేవరాయలు. ఈ యుద్ధం గురించి హంపి శాసనం తెలియజేస్తుంది. ఈ యుద్ధం శ్రీకృష్ణదేవరాయలు ఈ 5 రాజ్యాలను ఓడించినాడని, లేకపోతే శ్రీకృష్ణదేవరాయల యొక్క విజయాల గురించి కానీ, వారి యొక్క ఏ విధంగా పరిపాలనకు వచ్చినది హంపి శాసనం వివరిస్తుంది. ఓకేనా? హంపి శాసనం వివరిస్తుంది. ఈ హంపి శాసనం చేసినది ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. సైనికుల వెంబడించబడ్డారు. అంటే ఇప్పుడు విజయరాజ్యం అనేది ఓడిపోయిన తర్వాత ఏం జరిగింది? వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళు వాళ్ళ సైనికులను వెంటపడ్డారని తెలియజేస్తుంది. విజయనగర సైనికులను కోవెలకొండ వద్ద బీజాపూర్ సుల్తాన్ యూసఫ్ ఆదిల్ షా అడ్డుకోవడంతో విజయనగర సైనికుల చేతిలో యూసఫ్ ఆదిల్ షా ఓడించబడి కోవెలకొండ యుద్ధంలో మరణించినాడు. అంతే కదా? ఇప్పుడు ఈ బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి యూసఫ్ ఆదిల్ షా ఈ 5 రాజ్యాలను కూడగట్టుకుని విజయనగరంపై దండెత్తినాడు. అప్పుడు ఏం చేసినాడు? ఈ శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళందరూ ఓడగొట్టి బిరార్ వైపు వెంబడిస్తున్నప్పుడు కోవెలకొండ అనే వద్ద ఈ బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి యూసఫ్ ఆదిల్ షా అడ్డుకున్నాడు. అప్పుడు ఈ సైన్యం ఏం చేసింది? అతన్ని సంహరించినారు. అంటే అతను మరణించినాడు. నెక్స్ట్, కోవెలకొండను విజయనగర పాలకుడు శ్రీకృష్ణదేవరాయలు ఆక్రమించాడు. అంతే కదా? ఇప్పుడు కోవెలకొండ అనే ప్రాంతం దగ్గర యుద్ధం జరిగింది. అక్కడ యూసఫ్ ఆదిల్ షా చనిపోయినాడు. అప్పుడు కోవెలకొండ అనే ఒక ప్రాంతాన్ని శ్రీకృష్ణదేవరాయలు ఆక్రమించినాడు. ఇది ఇంపార్టెంట్. ఓకే, శ్రీకృష్ణదేవరాయల చేతిలో ఓడింపబడిన గోల్కొండ సుల్తాన్ ఎవరు? మనం ఇందాకేంది? యాక్చువల్ బీజాపూర్ సుల్తాన్ అంటే యూసఫ్ ఆదిల్ షా వస్తాడు. కానీ ఈ అహ్మద్ నగర్ యొక్క పాలకుడు ఎవరంటే యూసఫ్ ఆదిల్ షా వస్తాడు. కానీ గోల్కొండ పాలకుడు ఆ టైంలో గోల్కొండ పాలకుడు అంటే కూలీ కుతుబ్ షా. ఎవరు? కూలీ కుతుబ్ షా. రెండవ సంఘటన ఏది? కోవెలకొండ యుద్ధంలో బీజాపూర్ అధిష్ఠించాడు. అంటే మన మన శ్రీకృష్ణదేవరాయల చేతిలో ఈ బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి యూసఫ్ ఆదిల్ షా మరణంతో అతని కుమారుడు అయినటువంటి ఇస్మాయిల్ ఆదిల్ షా 1510 సింహాసనానికి వచ్చినాడు. నెక్స్ట్, ఇతను చిన్నవాడైనందున ఇతనికి సంరక్షణగా ఉన్న సైన్యాధిపతి ఎవరంటే కమాల్ ఖాన్. ఎవరు? కమాల్ ఖాన్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బీజాపూర్ సుల్తాన్ అంటే యూసఫ్ ఆదిల్ షా మరణం చెందిన తర్వాత తన కొడుకు అయినటువంటి ఎవరు? ఇస్మాయిల్ ఆదిల్ షా రాజ్యానికి వచ్చినాడు. ఇతను చిన్న పిల్లవాడు కాబట్టి అతని సంరక్షకుడుగా కమల్ ఖాన్ అనే వ్యక్తి ఉన్నాడు. నెక్స్ట్, కమల్ ఖాన్ ఇస్మాయిల్ ఆదిల్ షాకు సంరక్షణుడు ఉంటూ ఇరుగు పొరుగు రాజ్యాలను ఆక్రమించడం మొదలుపెట్టాడు. ఇతను దురాశతో బీజాపూర్ సింహాసనాన్ని ఆక్రమించాడు. దురాశతో కమల్ ఖాన్ ఈ దురాగతను సహించలేక ప్రజలు తిరుగుబాట్లు చేశారు. ముఖ్యంగా బెల్గాం నగర ప్రజలు శ్రీకృష్ణదేవరాయలని దండెత్తమని రమ్మన్నారు. ఇది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఒక విప్లవం ఏదైనా ఒక సమస్యలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని వచ్చేసి ఆ సమస్య తీర్చమని కోరినప్పుడు అదే విధంగా ప్రజెంట్ చేస్తారు. ఓకేనా? అలాంటప్పుడు ఈ బీజాపూర్ సుల్తాన్ అనేటువంటి యూసఫ్ ఆదిల్ షాని శ్రీకృష్ణదేవరాయలు సంహరించిన తర్వాత అతని కొడుకు ఎవరు? మన ఇస్మాయిల్ ఆదిల్ షా అనేవాడు రాజు అవుతాడు. ఇస్మాయిల్ ఆదిల్ షా రాజు అయినాడు. అతను చిన్న పిల్లవాడు అయినాడు కాబట్టి అతను సంరక్షణగా ఎవరున్నాడు? కమల్ ఖాన్ ఉన్నాడు. ఈ కమల్ ఖాన్ అనేవాడు జస్ట్ ఆ రాజ్యాన్ని పరిపాలించుకోకుండా ఆ చుట్టుపక్కల రాజ్యాలను ఆక్రమించడం స్టార్ట్ చేసినాడు. అతను దురాశపరుడు. అందుకు ఈ ఈ రాజ్యంపై దండెత్తని ఆహ్వానించడం జరిగింది. ఎవరు? ఇక్కడ ఏమి సార్ క్వశ్చన్?
శ్రీకృష్ణదేవరాయలను అహ్మద్నగర్పై దండెత్తి రమ్మని ఆహ్వానించిన ఏ ప్రాంతం ప్రజలంటే బెల్గాం నగరం ప్రజలు. బెల్గాం నగరం ప్రజలు. ఓకేనా. ఈ పరిస్థితిలో 1510 శ్రీకృష్ణదేవరాయలు దండెత్తి రాయచూర్ అంతర్వేదిని పోర్చుగీస్ వారు గోవాను ఆక్రమించుకున్నారు. అంతే కదా, అంతా 1500 జరిగిపోయింది. అంటే 1510లో శ్రీకృష్ణదేవరాయలు రాయచూర్ అంతర్వేదిపై దండెత్తి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. పోర్చుగీస్ వారు గోవాను ఆక్రమించుకున్నారు. ఎప్పుడు? 1510లో. 1510లో గోవాను ఆక్రమించుకున్నారు. శ్రీకృష్ణదేవరాయలు ఏం చేసినాడు? రాయచూర్ అంతర్వేదిని ఆక్రమించుకున్నాడు. ఓకేనా. ఈ దురాగతానికి కారణమైన కమల్ ఖాన్ను రాజమాత ఇస్మాయిల్ ఆదిల్ షా తల్లి హత్య చేయించింది. ఓకేనా. ఇదంతా జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ మూడో సంఘటన ఏంటి? ఇతని కాలంలో బీదర్ పాలకుడు మహమ్మద్ షా. ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తున్న సమయంలో మహమ్మద్ షా అనే వ్యక్తి బీదర్ను పరిపాలకుడు, అంటే సమకాలికుడు. మహమ్మద్ షా ప్రధాని అలీ బరీద్. ఇతను దక్కన్ గుంటనక్క అని పిలుస్తారు. బరీద్ ఖాన్ను ఏమని పిలుస్తారు? దక్కన్ గుంటనక్క అని పిలుస్తారు. ఇది చాలాసార్లు బిట్టించినారు. అలీ బరీద్ ఖాన్ను దక్కన్ గుంటనక్క అని పిలుస్తారు. మహమ్మద్ షా యొక్క ప్రధాని ఇతను. అలీ బరీద్ కమల్ ఖాన్తో కలిసి బీదర్ను ఆక్రమించడానికి కుట్ర పన్నాడు. సైనాని లేకపోతే ప్రధాని అలీ బరీద్ ఎవరు? వానికి ఒక బిరుదు ఏంటంటే దక్కన్ గుంటనక్క అంటాడు. ఈ అలీ బరీద్ అనేవాడు ఈ మన కమల్ ఖాన్ ఉన్నాడు కదా, ఈ కమల్ ఖాన్ ఇద్దరు కలిసి బీదర్ను ఆక్రమించేందుకు కుట్రపన్నారు. బహుమాన్ సుల్తాన్ మహమ్మద్ షా బీదర్లో అతని ప్రధాని అలీ బరీద్ను బంధించి సింహాసనాన్ని ఆక్రమించినాడు. ఎవరు? ఈ అలీ బరీద్ అనేవాడు తన రాజు అయినటువంటి మహమ్మద్ షాను కోటలో బంధించి సింహాసనాన్ని ఆక్రమించినాడు. అప్పుడు ఆ సందర్భంలో శ్రీకృష్ణదేవరాయలు జోక్యం చేసుకొని అలీ బరీద్ను గుల్బర్గ దగ్గర ఓడించి మహమ్మద్ షాను విడిపించి మళ్ళీ సింహాసనంపై కూర్చోబెట్టాడు. చూడి, అంటే శ్రీకృష్ణదేవరాయలు కానీ విజయ రాజులు కానీ ఈ రాజ్యం ఎందుకోసం ఏర్పడిందంటే ఐందవ మతాన్ని కాపాడడానికి, దాని తర్వాత ఈ ఇస్లాం మతాన్ని అరికట్టడానికే వీళ్ళు విజయ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. అలా కాకుండా శ్రీకృష్ణదేవరాయలు ఒక ముస్లిం రాజు అయినటువంటి బీదర్ రాజు అయినటువంటి మహమ్మద్ షాను తన చైనాని అనేటువంటి బరీద్ ఖాన్ నుండి విడిపించి మళ్ళీ సింహాసనం పైన కూర్చోబెట్టాడు. ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ విజయానికి చిహ్నంగా శ్రీకృష్ణదేవరాయలు యవ్వన రాజా స్థాపనాచార్య ఒక బిరుదు వచ్చింది. ఇది ఇంపార్టెంట్. శ్రీకృష్ణదేవరాయలకు యవ్వన రాజ్య అనే బిరుదు ఏ విధంగా వచ్చిందంటే ఈ బీదర్ పాలకుడు అయినటువంటి మహమ్మద్ షాను తన చైనాని అనేటువంటి బరీద్ ఖాన్ నుండి కాపాడి సింహాసనం పైన కూర్చోబెట్టినందుకు గాను ఈ యవ్వన రాజ్య స్థాపనాచార్యను ఒక బిరుదు పొందాడు. ఇది ఇంపార్టెంట్. ఓకేనా. ఓకే. ఉమ్మతూరు దండయాత్ర శ్రీకృష్ణదేవరాయలు. ఉమ్మతూరు దండయాత్ర శ్రీకృష్ణదేవరాయలు 1512 నుండి 1513 మధ్య జరిగింది. ఇది ఉమ్మతూరుపై దండయాత్ర. ఉమ్మతూరుపై దండయాత్ర ఎవరు దండెత్తారు? శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయ తనపై దండెత్తగానే కావేరి నదిలో దూకి మరణించిన ఉమ్మతూరు పాలకుడు అంటే గంగరాజు. గంగరాజు. ఇక్కడ ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు తనపై దండెత్తగానే కావేరి నదిలో దూకి మరణించిన ఉమ్మతూరు పాలకుడు అంటే గంగరాజు. నెక్స్ట్ ఉమ్మతూరు శివసముద్ర దుర్గాలను నీలమట్టం చేసి శ్రీరంగపట్నం రాజధానిగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఆచార్య శ్రీకృష్ణదేవరాయ తన ప్రతినిధిగా పంపిన వ్యక్తి ఎవరంటే సాల్వ గోవిందరాజు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి? ఉమ్మతూరు కానీ శివ సముద్రంలను నీలమట్టం చేసి శ్రీరంగపట్నం రాజధానిగా ప్రకటించి ఆ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఆచార్య శ్రీకృష్ణదేవరాయల యొక్క ప్రతినిధిగా పంపిన వ్యక్తి ఎవరంటే సాల్వ గోవిందరాజు. ఇది ఇంపార్టెంట్. ఎట్టిస్తాడు? శ్రీకృష్ణదేవరాయలు శ్రీరంగపట్నం తన ప్రతినిధిగా ఉంచిన వ్యక్తి ఎవరంటే
ఎవరు? సాల్వ గోవిందరాజు. సాల్వ గోవిందరాజు. నెక్స్ట్ దేవరాయలు వివాహం ఆడాడు. ఆ ప్రాంత స్థానికుడైన పాలకుడైన రామరాయలను ఓడించి అతని కూతురు ఎవరు? తిరుమల దేవిని శ్రీకృష్ణదేవరాయలు వివాహం చేసుకున్నాడంట. ఏ ప్రాంతము? ఈ శ్రీరంగపట్నం ప్రాంతం స్థానికుడైనటువంటి ఎవరు? రామరాయలను ఓడించి అతని కూతురు తిరుమల దేవిని శ్రీకృష్ణదేవరాయలు వివాహం చేసుకున్నాడు. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఓకే, కళింగపై దండయాత్ర. కళింగ పైన దండయాత్ర, తూర్పు దండయాత్ర 1513లో జరిగింది. ఎప్పుడు కళింగపై దండయాత్ర జరిగినాడు? 1513లో చేసినాడు. నెంబర్ 1. ఈ దండయాత్ర 1513లో ఆరంభమై 1519 వరకు కొనసాగింది. ఎక్కడు? కళింగపై దండయాత్ర చేసినాడు శ్రీకృష్ణదేవరాయలు. కళింగపై దండయాత్ర చేసి ఎప్పుడు? శ్రీకృష్ణదేవరాయలు కళింగపై 1513 నుండి 1519 వరకు దండయాత్ర చేసినాడు. ఈ దండయాత్ర నేపథ్యం వహించిన శ్రీకృష్ణదేవరాయ సైనాధిపతులు ఎవరంటే రాయసం కొండ మరసు, రాయసం అయ్య మరసు అనే ఇద్దరు వ్యక్తులు ఈ మన కళింగపై దండయాత్ర 1513 నుండి 1519 వరకు దండయాత్ర చేసినప్పుడు ఈ శ్రీకృష్ణదేవరాయలు యొక్క సైన్యాధిపతులైనటువంటి రాయసం కొండ మరుసును, రాయసం అయ్య పరసు అనే ఇద్దరు వ్యక్తులు ఈ సారథ్యం వహించినారు. ఇవన్నీ కళింగ గజపతులపై ఆధీనంలో ఉన్నాయి. ఈ దండయాత్రలో భాగంగా శ్రీకృష్ణదేవరాయలు 5 దుర్గాలను పొందినాడంట. కళింగపై శ్రీకృష్ణదేవరాయల దండయాత్ర 1513 నుండి 1509 వరకు జరిగింది. అతను ఆ దండయాత్ర చేయడానికి సారథ్యం వహించిన శ్రీకృష్ణదేవరాయల యొక్క సైన్యాధిపతులు ఎవరంటే రాయసం కొండ మరుసు అనే వ్యక్తి, రాయసం అయ్య మరుసు అనే ఇద్దరు సైన్యాధిపతులు సారథ్యం వహించినారు, విజయం సాధించినారు. దాని తర్వాత ఉదయగిరిపై దండయాత్రలు. నెల్లూరు ఉదయగిరిపై దండయాత్రలు ఎప్పుడు? కళింగ తిరుమల రాయలు గజపతుల యొక్క సామంతుడు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు ఉదయగిరిపై దాడి చేసినప్పుడు ఆనాటి ఆ ఉదయగిరి పాలకుడు ఎవరంటే తిరుమల రాయుడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఉదయగిరి పాలకుడు ఎవరు? తిరుమల రాయలు. ఈ దుర్గాన్ని ఉదయగిరిని ఆక్రమించిన తర్వాత శ్రీకృష్ణదేవరాయలు కోటలో లభించిన బాలకృష్ణుని విగ్రహాన్ని హంపీకి తీసుకొచ్చి కృష్ణ ఆలయంలో నిర్మించి దాన్ని విగ్రహ ప్రతిష్ఠ చేసినాడు. అంటే శ్రీకృష్ణదేవరాయలు ఈ ఉదయగిరిపై దండెత్తినప్పుడు అప్పుడు అక్కడ పరిపాలిస్తున్న వ్యక్తి ఎవరంటే తిరుమల రాయలు ఓడించిన తర్వాత ఆ కోటలో లభించిన ఒక విగ్రహం, బాలకృష్ణుని విగ్రహం, అది హంపీకి తీసుకొచ్చి శ్రీకృష్ణ దేవాలయంలో దాన్ని ఉంచడం జరిగింది. నెక్స్ట్ ఈ విజయానికి సూచిగా శ్రీకృష్ణదేవరాయలు తన భార్యలైన తిరుమలదేవి, చిన్నమ్మదేవితో కలిసి తిరుపతిని సందర్శించాడు. ఇచ్చట తిరుపతిలో ప్రధాన ద్వారం వద్ద ఈ విగ్రహాలు కలవు. అంటే ఇతను ఉదయగిరిని ఆక్రమించిన తర్వాత అక్కడ బాలకృష్ణ తెచ్చుకున్న తర్వాత అది హంపీలోని శ్రీకృష్ణ దేవాలయంలో ప్రతిష్ఠించిన తర్వాత ఈ విజయానికి సూచికగా తిరుమలని సందర్శించాడు. తిరుమల సందర్శించినప్పుడు ఆ గుర్తుగా ఆమె యొక్క విగ్రహాలు ఎవరు? మన తిరుమలదేవి, చిన్నదేవి యొక్క విగ్రహాలు తిరుపతిలో ఈ స్తంభాల దగ్గర శిల్పాలు చెక్కబడ్డాయి ద్వారంలో. ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ కొండ వీడు ముట్టడి. ఉదయగిరి తర్వాత ఇచ్చటి పరిపాలిస్తున్న ప్రాంత పాలకుడు అంటే వీరభద్ర గజపతి, ప్రతాపరుద్ర గజపతి కుమారుడు. ఓకేనా? కొండవీడు ముట్టించాడు. కొండవీడును ముట్టించినప్పుడు అక్కడ పరిపాలిస్తున్న వ్యక్తి ఎవరంటే వీరరుద్ర గజపతి. ఇతను ఎవరు?
వీరరుద్ర గజపతి ఎవరంటే ఈ ప్రతాపరుద్ర యొక్క గజపతి యొక్క కుమారుడు. ఇతని యొక్క చెల్లెలే సోదరినే అన్నపూర్ణ దేవి. ఇవి దాని తర్వాత శ్రీకృష్ణదేవరాయ కొండవీటును సాధించడానికి తిమ్మరసు సాయంను కోరగా తిమ్మరసు మోసంచే వీరభద్ర గజపతి సైన్యంలో కలతలు లేపి ఆ దుర్గంను ఆక్రమించినాడు. ఈ విజయాన్ని సూచిక శ్రీకృష్ణదేవరాయ అమరావతిని సందర్శించి తల పురుష దానంను చేసినాడు. శ్రీకృష్ణదేవరాయలు చూడి ఏమి శ్రీకృష్ణదేవరాయలు కొండవీడిని ఆక్రమించుకున్నాడు. ఎవరి సాయంతో? తిమ్మరసు సాయంతో ఆక్రమించుకున్నాడు. అంటే ఈ కొండవీడిని అంటే కొండవీడు ఎక్కడుంది? గుంటూరులో ఉంది. ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు అప్పుడు అక్కడే ఉన్న అమరావతిని సందర్శించాడని తెలియజేస్తుంది. కొండపల్లి ముట్టడి కొండపల్లి ముట్టడి బెజవాడ. ఇవి కొండపల్లి ముట్టడి బెజవాడపై విజయం. ఈ విధంగా ఈ దుర్గ పాలకుడు ప్రహార ఈశ్వరుడు కొండపల్లి దుర్గాన్ని దక్కించడం ఈ ప్రాంతానికి వచ్చి ప్రతాపరుద్ర గజపతిని ఓడించి శ్రీకృష్ణదేవరాయలు కొండపల్లిని ఆక్రమించాడు. బెజవాడ కొండపల్లిని ఆక్రమించి శ్రీకృష్ణదేవరాయలు తెలంగాణకి ప్రవేశించాడు. తెలంగాణలో గజపతుల ఏంటంటే దేవరకొండ, నల్గొండ, ఖమ్మంమెట్టు, తర్వాత జల్లపల్లి, వరంగల్ను ఆక్రమించినాడు శ్రీకృష్ణదేవరాయలు. తెలంగాణలోని ప్రాంతాలైనటువంటి దేవరకొండ, నల్గొండ, ఖమ్మంమెట్టు, జల్లపల్లి, వరంగల్ ఈ ప్రాంతాలను ఆక్రమించడం జరిగింది.